హాయ్ అండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను. అదే అండి కీన్వాతో ఇడ్లీ. ఇది చాలా కీన్వా తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. అందుకనే నేను ఇడ్లీ చేసి చూపిస్తున్నాను మీకు. దానికేమో ఇక్కడ హాఫ్ కప్పు మినపప్పుకేమో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసి నేను నానబెట్టేసాను శుభ్రం కడిగేసి. అలానే ఒక హాఫ్ కప్కి ఒక కప్పు కీన్వా, ఒక కప్పు ఏమో బ్రౌన్ రైస్ ఇక్కడ వాడుతున్నానండి. వాటిని కూడా శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు దాన్ని నానబెట్టేస్తాము. ఒక 6 to 8 అవర్స్ నానబెట్టాక దాన్ని ఇలా మిక్సీ పట్టేసి కొంచెం సాల్ట్ అయితే నేను కలుపుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ చలి ప్రదేశంలో వేరం సాల్ట్ కలిపితే వేరం ఫర్మెంటేషన్ అవుతుందని. ఇక నేను స్టవ్ కింద ఓవెన్లో పెట్టేసి ఆ ఓవెన్కి లైట్ కూడా ఆన్ చేస్తే ఆ వేడికి వేరం బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. మార్నింగ్ ఇలా ఇడ్లీ పెట్టేశాను. కీన్వా ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీనికి. ఇది పల్లి బొంబాయి చట్నీతో సర్వ్